హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా డైరీస్ 89. ఈరోజు మన కిచెన్లో హెల్దీ కోకోనట్ కుకీస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇక్కడ నేను హెల్దీ అని ఎందుకు అన్నానంటే ఇందులో మైదా కానీ షుగర్ కానీ యూస్ చేయలేదండి. గోధుమ పిండి బెల్లంతో ఈ కుకీస్ అన్నవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్లోకి 1/2 కప్పు వరకు అన్సాల్టెడ్ మెల్టెడ్ బటర్ తీసుకొని 1/2 కప్పు బెల్లం పొడి కూడా యాడ్ చేసి బెల్లము బటర్లో కరిగి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు విస్కర్తో కానీ బీటర్తో కానీ బాగా ఇలా మిక్స్ చేసుకుంటూ బీట్ చేసుకుంటూ కలుపుకోవాలండి. మీకు మధ్యలో బీట్ చేసుకోవడం కష్టము అనుకుంటే కొంచెం సేపు ఆపి బీట్ చేసుకోండి. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం కంటిన్యూస్గా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి కుకీస్ అన్నవి బాగా క్రిస్పీగా వస్తాయి. మీ దగ్గర ఇలాంటి విస్కర్ ఉంటే విస్కర్తో బీట్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, మనకి కేక్ మీద యూస్ చేసే క్రీమ్ లాగా వచ్చేసింది. ఇలా క్రీమ్ లాగా వచ్చిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవడానికి జల్లెడ పెట్టుకొని 1 కప్ వరకు గోధుమ పిండి, అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకొని జల్లెడ పట్టుకోవాలి. అప్పుడు మనకి స్మూత్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఆ తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు డెసికేటెడ్ కోకోనట్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు చాప్ చేసిన డ్రై నట్స్ యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నట్స్ అన్నవి ఆప్షనల్, మీకు నచ్చితే యాడ్ చేసుకోండి. అలాగే ఇంట్లోనే డెసికేటెడ్ కోకోనట్ ఎలా ప్రిపేర్ చేయాలి అని నేను వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంది. మీకు లింక్ అన్నది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. ఇలా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా, చపాతీ పిండిలాగా వచ్చేసింది. ఇప్పుడు అన్నీ ఒకే సైజులో రావడానికి స్పూన్తో ఇలా తీసుకొని రౌండ్ షేప్ చేసుకున్న తర్వాత చేతిలో మధ్యలో పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత డెసికేటెడ్ కోకోనట్లో ఒకసారి కోట్ చేసేమంటే కుకీస్ అన్నవి చాలా బాగుంటాయండి. ఇలా కోట్ చేసిన కుకీస్ అన్ని బటర్ పేపర్ వేసిన ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి ప్రిపేర్ చేసేటప్పుడు మనం ముందుగా ఒక 10 మినిట్స్ 160 to 170 డిగ్రీస్ సెల్సియస్లో ఓవెన్ అన్నది ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 12 to 15 మినిట్స్ బేక్ చేసుకోవాలి. బేక్ చేసిన వెంటనే కుకీస్ అన్నవి ట్రే నుంచి తీయకండి, కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. ఒక 5 మినిట్స్ ఆగి తీయండి, అప్పుడు మనకి కుకీస్ అన్నవి పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతాయి. అంతే అండి, సింపుల్ గా ఇంట్లోనే హెల్దీ కోకోనట్ కుకీస్ ప్రిపేర్ అయిపోయాయి. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయి అని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మా డైరీస్ 89 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.